షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుని మహాకృప ఈ రోజంతా మనందరికీ తోడైండి మనల్ని క్షేమంగా నడిపించునుగాక. ఆమేన్. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: యెహోవా నిన్ను నిత్యము నడిపించును, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఓటవలను ఉండేదవు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. అనాది కాలంలో ఒక చరిత్రలోకి వెళ్తే కనుక మనము ఆది కాండము, నిర్గమాకాండము, లేవికాండము, ద్వితీయోపదేశకాండం ఇవన్నీ చూసుకుంటే కనుక ఆయన తాను ఎన్నుకున్న కాపరులను, తన నాయకులను, ఆ ప్రవక్తలను ఏ విధంగా నడిపించాడో, తన కృప, తన కాపుదల వారికి ఏ విధంగా ఇచ్చాడో మనం అనేక సందర్భాలు చూసాం. ఉదాహరణకి అబ్రహాం విషయంలో, ఇస్సాకు విషయంలో, యాకోబు విషయంలో, మోషే విషయంలో, అలాగే యోసేపు విషయంలో, రాజైన దావీదు, సొలొమోను, ఇలా చెప్పుకుంటూ పోతే అందరికీ కూడా ఆయన ఎప్పుడు తోడుగా ఉండి, ఉదాహరణకి మోషే, నాయనా నేనేమో బుద్ధిమాన్యము కలవాడను, సరిగ్గా మాట్లాడలేను, నేను నాయకుడిని ఏంటి, వీళ్ళందరినీ నేను నడిపించమంటే నీకెందుకు మోషే, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు ముందుకు వెళ్ళు. అలాగే యెహోషువకి నేను నీకు తోడుగా ఉంటాను, భయపడకు, జడియకు, నువ్వు యొక్క నా బిడ్డలందరినీ కూడా యొక్క సైన్యవంతులకు క్షేమంగా నడిపించని చెప్పి వారందరికీ ఆ యొక్క ఐగుప్తీ శైలులను అప్పగించినప్పుడు అరణ్య మార్గములో వారిని ఎలా నడిపించారో, తండ్రి అయిన దేవుడు వారందరికీ ఎలాగ తోడుగా ఉండాలి, కోపతలనిచ్చాడు మనమందరము చూసాము. ఇక్కడ కూడా ఒక మాట యెషయా గ్రంథం 58:11లో యెహోవా నిన్ను నిత్యము నడిపించును. మరి వారందరూ కూడా నిత్యము దేవుని కాపుదల చేత నడిపించబట్టుకు కారణం ఏంటి అని ఆలోచన చేస్తే కనుక ఒకే ఒకటండి, వారందరూ కూడా ఆయన మాటకు లోబడ్డారు, ఆయన మాటకు విధేయులయ్యారు, ఆయన ఏమి చెబితే అది చేశారు. అనగా పాపం జోలికి పోకుండా, పాపం నుండి తప్పించుకొని, శోధన నుండి తప్పించుకొని వారందరికీ ఒక మాదిరిగా కాపర్లకు, జనులందరికీ కూడా ఒక మాదిరికరమైన కాపర్లుగా అందరూ కూడా ఉన్నారు. కేవలం కారణం ఏంటంటే వారందరూ కూడా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించారు, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించారు. మరి మనము కూడా నిత్యము ఆయన కాపుదలలో క్షేమంగా ఉండాలంటే మనం అందరం కూడా ఆయన మాటకు లోబడవలసిందే, ఆయనకు విధేయత చూపవలసిందే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండవలసిందే. యోహాను సువార్త 4:14 అంటాడు కదా, నేనిచ్చు నీళ్లు త్రాగుడు ఎప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ చెబుతున్న మాట, నేనిచ్చి నీళ్లు త్రాగుడు ఎప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై. ఆ నీళ్ళు ఏంటి తెలుసండి? వాక్యమే, దేవుని మాటే. అదే మనం నిత్య జీవనకు నడిపించేది. ఆ వాక్యం మనలో ఉంటే కనుక మనము ఆత్మీయ సంబంధమైన దాహం లేకుండా తృప్తితో, ఎంతో ఆసక్తితో దేవుని యందు భయభక్తులు కలిగి, ఆయన యందు ఆసక్తి కలిగి ఆయనకు ప్రార్థిస్తూ ఆయన ఆరాధనలో ఎప్పుడు కూడా మనం ఉండగలుగుతాం. ఎలా ఉండగలుగుతామంటండి? ఎప్పుడు వానిలో ఊరిడి నీటి బొగ్గగా. నీటి బొగ్గ అంటే చూస్తాం కదా మనము, కింద నుంచి నీళ్లు ఒకసారి ఊరుతూ ఉంటాయి, ఆ పైప్ లైన్లు వేసినప్పుడు, లేకపోతే చాలా చోట్ల సడన్గా నీరు పైకి వస్తూ ఉంటుంది కింద భూమిలో నీటి మట్టం పెరిగినప్పుడు, నీటి బొగ్గలు. కాబట్టి అటువంటి నీటి బొగ్గ, మరి ఆ నీటి బొగ్గ ఉన్నక్కడ ఏముంటుందంటే చుట్టూ పచ్చదనం ఉంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే నీ జీవితం వాక్యంతో నింపబడి వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడు ఆ ఆశీర్వాదం నీకు మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్న వారికి కూడా ఆశీర్వాదము, ఆ సంతోషం, ఆ దీవెన ఉంటుందని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చు. 48వ కీర్తన 14 అంటాడు కదా, ఈ దేవుడు సదాకాలము మనకు తోడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించను. ఎప్పుడు నిత్యము నడిపించని చెప్తున్న మాట ఫస్ట్ వచనంలో, ఆ మొదటి వరుసలో మనం ఆ యెహోవాని నిత్యము నడిపించని చదవము. ఎక్కడైతే ఈ దేవుడు సదాకాలము మనకు తోడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. మన జననము తెలిసి ఆయనకి, మన మరణం తెలియదు కదండి. మనకైతే మన మరణము తెలియదు, జనము తెలియదు. ఆయనకైతే రెండూ తెలుసు. మన యొక్క మరణ జననాలు ఆయన చేతిలో ఉన్నాయి, మన యొక్క పుట్టుక మరణాలు ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి ఆయనే మనల్ని సదాకాలము నడిపించేవాడు.
కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఆయన కృపచేత నడిపించబడాలంటే, సమాధానం కలిగి శాంతి కలిగి జీవించాలంటే ఒకే ఒక ఆలోచన, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడము, ఆయన మాటకు విధేయత చూపి ఆయన ప్రేమను పొందుకుంటాము. అటువంటి కృప దేవాదేవుడు మనందరికీ దయచేయనుగా. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుల మమ్మల్ని కన్న తండ్రి, పరిశుద్ధమైన నామమునకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. మీరు మమ్మల్ని నిత్యము నడిపిస్తారని, మమ్మల్ని మీర్చి నీళ్లు త్రాగితే నిత్యము ఊరిడి నీట బొగ్గుగా ఉంటామని, మీరు మమ్మల్ని సదాకాలం ఒక తోడుగా ఉంటారని, మరణం వరకు మమ్మల్ని నడిపిస్తారని ఈరోజు నీ యొక్క మాటల ద్వారా మమ్మల్ని తండ్రి మమ్మల్ని సమాధానపరచడం, మమ్మల్ని ధైర్యపరిచారు. నేను అటువంటి కృపను ఎప్పుడూ పొందుకున్నట్టుకు నీ అందు భయభక్తులు కలిగి జీవించే కృపను శక్తిని బలం దయచేయమని, ఈ మాటలోని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థనలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.